అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ హౌతీల మధ్య యుద్ధం ముదురుతోందా? రోజు రోజుకి ఆ యుద్ధ తీవ్రత పెరుగుతూనే ఉంది. మరి ముఖ్యంగా హమాస్, హెజ్బుల్లా వీళ్ళిద్దరితో పోరాటం జరిగిన తర్వాత హౌతీలతో ఇప్పుడు యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. విజువల్స్ మీకు కాస్త కలవరపరచవచ్చు, విజువల్స్ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇజ్రాయెల్ హౌతీల మధ్య యుద్ధం రోజు రోజుకి ముదురుతోంది. పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా ఇజ్రాయెల్ పై హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేశారు హౌతీలు. రాబోయే రోజుల్లో దాడులు మరింత ఉధృతం చేస్తామంటూ హౌతీలు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారా అంటూ కూడా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా గాజాపై దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపేంత వరకు కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తామంటోంది హౌతీ. ఇటు ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికే 300 మందికి పైగా మృతి చెందారు. ఈ రోజు ఫస్ట్ సండే, కొత్త ఏడాదిలో మొదటి సండే. ఈ రోజు దాడులకు దిగింది హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ మీద. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం గాజాతో పాటు ఇటు హౌతీలు ఉంటున్న యెమెన్ కి సంబంధించి కూడా యెమెన్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. ఐడిఎఫ్ కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది, మాట్లాడింది. ఒకటే అంటోంది, మా ఇంటర్సెప్టర్స్ కరెక్ట్ గా యాక్టివేట్ అయ్యాయి. ఇటు హౌతీ విడుదల చేస్తున్న లేకపోతే హౌతీ ప్రయోగిస్తున్న మిసైల్స్ ని తట్టుకుంటోంది అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది. ఒకటే అంటోంది, దాదాపుగా 2000 మంది మీద ఇది ఇంపాక్ట్ చూపించిన సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్లోని ఇటు టెల్ అవీవ్ మాత్రమే కాకుండా దాంతోపాటు హఫియా మీద కూడా ఇప్పుడు అటాక్ చేసింది. హఫియా మీద కూడా దాడికి దిగింది. పలు కీలకమైన ప్రాంతాలని ధ్వంసం చేస్తుంది అంటూ చర్చ జరుగుతూ ఉంటే ఇటు యెమెన్లోని హౌతీ రెబెల్స్ ఒకటే అంటున్నారు. హౌతీ రెబెల్స్ ఏమంటున్నారంటే కనుక ఉత్తర గాజా మీద దాడి చేశాం, మా దాడి మేము అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయిందంటూ ఇటు హౌతీలు చెబుతూ ఉంటే, యెమెన్ మిలీషియాస్ చెబుతూ ఉంటే, ఇక్కడ గాజాలో మరి ముఖ్యంగా గాజా మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇక్కడ గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపేంత వరకు కూడా మేము దాడులు కంటిన్యూ చేస్తామంటూ హౌతీలు చెబుతూ ఉంటే ఇజ్రాయెల్ మాత్రం ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెబుతోంది, మా ఇంటర్సెప్టర్స్, మా రక్షణ వ్యవస్థ వాటిని గాల్లోని మా ఎయిర్ స్పేస్లోకి వచ్చే క్రమంలోని వాటిని ధ్వంసం చేసేసాయని చెబుతోంది. కానీ కొన్ని రిపోర్ట్లు మాత్రం ఆ బాలిస్టిక్ మిసైల్స్, హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్లోకి చేరాయి. మరి ముఖ్యంగా ఆ దాడుల శబ్దాలు విన్నారు అంటూ కొంతమంది ప్రజలు విన్నారంటూ కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్న పరిస్థితి. అయితే మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం కాస్త సైరన్స్ విన్నారు, ఆ సౌండ్స్ విన్నారు. అటాక్కి సంబంధించి విజువల్స్కి సంబంధించి కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్రతతో అక్కడ దాడి జరుగుతుందనేది. దాదాపుగా 2000 మంది పైచిలకు ఎఫెక్ట్ అయ్యేటట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక ఇది కేవలం రాజధాని టెల్ అవీవ్కి మాత్రమే పరిమితం కాలేదు. ఇజ్రాయెల్కి సంబంధించి కేవలం టెల్ అవీవ్కి మాత్రమే పరిమితం కాలేదు. టెల్ అవీవ్తో పాటు హఫియాతో పాటు టెల్మై అలాగే ఇలాజా వంటి ప్రాంతాలకు కూడా ఇది విస్తరించింది. ఇక్కడ వరకు కూడా పరిధిలో దాడులు చేశారు హౌతీలు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఎటువంటి దాడి జరిగింది, ఎటువంటి ఆహాకారాలు అక్కడ ప్రజలు చేయడం జరిగింది, వాటికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వావ్, ماذا شجرات كل شيء يعني نستهلك
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒకటే చెబుతోంది, ఇటు తెల్మై ఎలజార్ లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా దాడులు జరిగాయి, అక్కడ కూడా అలారం సౌండ్స్ వచ్చాయనేది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతోంది. ఏదేమైనప్పటికీ తమ మిసైల్స్ కి సంబంధించి తమ మిసైల్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంది, దాంతోపాటు తమ రక్షణ వ్యవస్థ కూడా అంతే దృఢంగా ఉందని చెబుతోంది. ఆ ఏరోస్పేస్ లోకి వచ్చే సందర్భం అంటే తమ పరిధిలోకి వచ్చే క్రమంలోని ఇంటర్సెప్టర్స్ ఫెయిల్ చేశాయంటూ కూడా ఐడిఎఫ్ చెప్తోంది. దాంతోపాటు సెంట్రల్ గాజాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఎక్స్ప్లోషన్ కి సంబంధించి అంటే పేలుడికి సంబంధించి కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ పేలుళ్లకు సంబంధించి మాత్రం ఒకటే చెబుతోంది, సెంట్రల్ గాజాలో కూడా ఈ పేలుళ్లకు సంబంధించి శబ్దాలు విన్నాము అంటూ కూడా చెబుతోందంటే అర్థం చేసుకోవచ్చు ఏ తీవ్రత జరిగింది. అయితే హౌతీస్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం ఆ ఇంటర్సెప్టర్స్ ఎమెన్ ప్రయోగించిన అంటే హౌతీలు ప్రయోగించిన మిసైల్స్ ని తట్టుకోలేకపోయాయి, పూర్తిగా వైఫల్యం చెందాయంటూ చెబుతూనే దాంతోపాటు రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ మీద మరింత దాడులు తీవ్రతరం చేస్తాం, వేగవంతం చేస్తామంటూ వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. హౌతీలు మాత్రం ఒకటే చెప్పడం జరుగుతోంది, గాజాలో యుద్ధం ఆగేంత వరకు కూడా తమ దాడులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి, తమ దాడులు ఆగవు అంటూ కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతోంది. హౌతీ రెబెల్స్ మరి ముఖ్యంగా ఎమెన్ కి సంబంధించి ఎమెన్ మిలీషియాగా చెప్పడం జరుగుతోంది. హౌతీలు చెబుతున్న పరిస్థితి ఇక్కడ బాలిస్టిక్ క్షిపణులతో వాటిని ప్రయోగించారు, ఇజ్రాయెల్ మీద దాడి చేశారంటే హౌతీలకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఒకటే అంటోంది, మేము అనుకున్న టార్గెట్ ని యాక్యురేట్ గా అంటే అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్టుగా చేరామంటూ చెబుతున్నప్పటికీ కానీ ఇక్కడ ఐడిఎఫ్ మాత్రం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం వాళ్ళ మిసైల్స్ ని మేము అడ్డుకున్నాం, మా రక్షణ వ్యవస్థ మా ఇంటర్సెప్టర్స్ వాటిని గాల్లోనే పేల్చేశాయంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతోంది. యెమెన్ హౌతీలు మాత్రం ఒకటే చెప్పడం జరుగుతుంది, బాలిస్టిక్ మిసైల్స్ ని నార్థన్ ఇజ్రాయెల్ మీద అంటే ఉత్తర ఇజ్రాయెల్ మీద మేము ప్రయోగించామని చెబుతూనే సక్సెస్ఫుల్ అయ్యాం, మేము అనుకున్న టార్గెట్ యాక్యురేట్గా మేము ప్రెజెంట్ చేస్తామంటూ చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఆ యాక్యురసీ గురించి వాళ్ళు చెప్పడం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తున్నారు ఎస్ మా పరిధిలోకి వచ్చిందంటూ కూడా. మరి ముఖ్యంగా ఆన్సర్ అలా మీడియా ఆఫీస్ ఒకటే చెబుతోంది, ఏమంటుందంటే కనుక మా ఆపరేషన్ ఆదివారం మేము చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది, సండేస్ ఆపరేషన్ సక్సెస్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా వాటిని మేము బద్దలు కొడతాం, వాటిని బద్దలు కొట్టే బాధ్యత మాది అన్న అర్థం వచ్చేలా వారు మాట్లాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆ రక్షణ వ్యవస్థ ఏమీ చేయలేదు మేము ప్రయోగించేందుకు కూడా. దాంతోపాటు పాలస్తీనాకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు గాజాలో మీరు కనుక యుద్ధం ఆగకపోతే, ఎందుకంటే గత 2 రోజుల్లోనే గాజాలో 300 మంది మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ దాడులకు సంబంధించి సైరన్స్ ప్రయోగించాల్సి వచ్చిందంటూ ఐడిఎఫ్ చెబుతూ ఉంటే మాత్రం ఇక్కడ హౌతీలు చెబుతుంది ఏంటంటే ఆ దాడిని తీవ్రతరం చేసే లక్ష్యానికి చేరుకున్నాయంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో గత 2 రోజుల్లోనే ఆ తీవ్రతను మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటే అనేది. మరి ముఖ్యంగా ఇక్కడ టెల్ అవీవ్కి మాత్రమే పరిమితం కాలేదు, టెల్ అవీవ్కి మాత్రమే పరిమితం అయ్యి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఇటు ఉత్తర గాజా మీద అటాక్ చేస్తున్నారు, దక్షిణ గాజాకు ఉత్తర ఇజ్రాయెల్ మీద వాళ్ళు లక్ష్యం చేస్తున్నారు, దాంతోపాటు దక్షిణ ఇజ్రాయెల్ మీద కూడా వారు లక్ష్యం చేయడం జరుగుతోంది. ఇంతవరకు కూడా హమాస్ హెజ్బుల్లా మరి ముఖ్యంగా హెజ్బుల్లాతో గత కొద్ది రోజుల వరకు కూడా భీకర యుద్ధం నడిచింది. ఇప్పుడు ఆ యుద్ధం హౌతీల వైపు వెళ్ళిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒకవేళ కనుక ఇది కంటిన్యూ అయితే పరిస్థితి మరింత తీవ్రతరంగా మారే అవకాశం ఉంది, అమెరికా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తోంది, అమెరికా అలాగే బ్రిటిష్ ఫోర్సెస్ అమెరికాతో పాటు ఇటు బ్రిటన్ ఫోర్సులు కూడా యెమెన్ మీద దాడికి దిగాయంటూ ఒక చర్చ జరుగుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ అమెరికా కావచ్చు లేకపోతే బ్రిటన్ కావచ్చు, ఈ రెండు కూడా వార్తల్ని ఖండించట్లేదు అనేది ఇటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంకొక చర్చ. ఈ వార్తలు కూడా ఇప్పుడు గుప్పమంటున్నాయి. అంటే ఇప్పుడు రంగంలోకి అమెరికాతో పాటు బ్రిటిష్ బలగాలు కూడా రంగంలోకి దిగాయంటే పరిస్థితి మారిపోతూ ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం హెజ్బుల్లాతో జరిగిన దాడిలోనే ఇటు అంటుకుంటుంది, లేకపోతే రాజుకుంటుంది, లేకపోతే ప్రారంభమవుతుంది, లేకపోతే కీలక మలుపు తీసుకుంటుంది అనుకుంటే చర్చ జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి హౌతీ వైపు టర్న్అవుట్ అయిందా, హౌతీ వైపు మళ్ళిందా అనేది ఇంకొక చర్చ జరుగుతోంది. హౌతీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో సరే చూద్దాం.
היה 2. נפילה, 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 נפילה. 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 חביבים. గాజాపై ఇటు ఇజ్రాయెల్ దాడులని వేగవంతం చేస్తోంది, రోజు రోజుకు ఆ తీవ్రతను పెంచుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోనే దాదాపుగా 300 మరణించారంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజులుగా గాజాపై బాంబుల దాడిని ఉధృతం చేస్తోంది ఇజ్రాయెల్. ఈ దాడిలో దాదాపుగా 300 మందికి పైగా మరణించారంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు గాజాకు తూర్పున ఉన్న ప్రాంతంలో దాడి జరిగింది. దాంట్లో డజన్ల కొద్దీ మంది అక్కడ గాయాల పాలయ్యారంటే అక్కడ పరిస్థితిని అద్దం పడుతోంది. డేర్ ఎల్ బలాహ్లో ఒక వెహికల్ మీద దాడి జరిగింది. ఈ దాడిలో 3 చనిపోయారు. దాంతోపాటు సలాహ్ అల్ దీన్ ప్రాంతంలో దాడి జరిగింది. ఈ దాడిలో 6 అక్కడ సెక్యూరిటీ గార్డులు చనిపోయారు. దాంతోపాటు జాబాలియా ఇక్కడ శరణార్థి శిబిరం ఉంటుంది. శరణార్థి శిబిరం మీద డ్రోన్ దాడి జరిగింది. ఈ డ్రోన్ దాడిలో 1 మరణించారు. దీంతో పాటు ఉత్తర గాజా ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే అక్కడ కమల్ అద్వాన్ హాస్పిటల్ డైరెక్టర్ హుసేన్ అబు సఫియాను ఇజ్రాయెల్ అక్కడ దిగ్బంధించిందంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు గాజాకు సంబంధించి గాజాలో ఆరోగ్య రంగం పూర్తిగా తుడిచిపెట్టేలా ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల నేపథ్యంలో అక్కడ ఆరోగ్య రంగం పూర్తిగా కుదేలవుతుందంటూ కూడా మరొక వార్త అంశానికి సంబంధించి చక్కర్లు కొడుతోంది. ఇజ్రాయెల్ బలగాలు వైదొలగాలి, లేకపోతే మేము బాంబుల దాడిని తీవ్రతరం చేస్తాం, గాజాలో యుద్ధం ఆగాల్సిందే, లేకపోతే మీ అంతు చూస్తామంటోంది హౌతీలకు ఇప్పుడు ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎటువంటి సమాధానం ఇవ్వబోతోంది? రోజు రోజుకి దాడిని పెంచుతోంది. ఇజ్రాయెల్ మీద హౌతీలు దాడి చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తోంది. గాజాలో కనుక పరిస్థితి దాడిలోకి రాకపోతే, గాజాలో పరిస్థితి కనుక కంట్రోల్లోకి రాకపోతే, గాజాలో పరిస్థితి కనుక ఇటు ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే మేము మాత్రం తగ్గేదే లేదు. రోజు రోజుకి దాడిని తీవ్రతరం చేస్తాం. ఇటు టెల్ అవీవ్ నుంచి హఫియాకి తమ టార్గెట్ మారిందంటూ కూడా హౌతీ రెబల్స్ చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది, దాంతోపాటు ప్రాంతాలకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే కనుక సైరన్ల మోత మోగుతోంది. అయితే సైరన్ల గురించి ఒకటే చెబుతోంది ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది. ఇజ్రాయెల్ ఏమంటుందంటే కనుక మాకు అక్కడ సిచ్యువేషన్స్ అంటే అక్కడ పరిస్థితిని బేస్ చేసుకొని సిచ్యువేషన్ మేము నార్మలైజ్ చేసుకునే దిశగానే అక్కడ గల సైలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప ప్రమాదం ఏమీ లేదు, బాలిస్టిక్ మిసైల్స్ ఏవి అటాక్ కాలేదని చెబుతోంది. మరీ ముఖ్యంగా టెల్ అవీవ్ కరెక్ట్గా మీరు గమనిస్తే ఇజ్రాయెల్ సెంటర్లో ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఉత్తర గాజాకు సంబంధించి హఫియా ఉత్తర గాజాలో ఉంటుంది. దాంతోపాటు నేతన్యా ఇక్కడ కూడా దాడులు జరుగుతున్నాయంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా కూడా సముద్ర ప్రాంతం లెబనాన్ నుంచే దాడి జరిగే అవకాశం ఉందా? ఒకసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లెబనాన్ అంటే మీకు గమనిస్తే హౌతీలు నేరుగా ఇక్కడ టార్గెట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే యెమెన్ నుంచి వాళ్ళు టార్గెట్ చేయాలంటే పైన సౌదీ ఉంది, సౌదీ ఆ తర్వాత పైన చూసుకుంటే ఇటు ఇరాక్, సిరియా, లెబనాన్ ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ నార్త్ గాజా మీద దాడి చేయండి అంటే నార్త్ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలంటే అవకాశం చాలా తక్కువ. కానీ అటువంటి సందర్భంలో కూడా ఎలా దాడి చేయగలిగింది? లెబనాన్ హెజ్బుల్లా ఏమైనా సహకరిస్తోందా? హెజ్బుల్లా ఇక్కడ ఏమైనా దాడికి పురుగొల్పుతోందా అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ దక్షిణ ఇజ్రాయెల్ మీద దాడి జరిగిందంటే కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రెడ్ సీ కావచ్చు, లేకపోతే సూయజ్ కెనాల్కి సంబంధించి అటుగా వెళ్ళి పొడి దాడి చేశారేమో ఆ విధంగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు కదా, ఎందుకంటే మిడ్టరెన్సీ ఉంది అక్కడ. అటువంటి సిచ్యువేషన్
సాధారణంగా ఎర్ర సముద్రం అంటూ ఉంటాం, అక్కడ పరిస్థితి మనం చూస్తూ ఉంటే. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇజ్రాయెల్ మీద, మరి ముఖ్యంగా ఉత్తర ఇజ్రాయెల్ మీద ఎలా దాడి చేయగలిగింది అనేది ఆసక్తికరంగా మారింది. గత 2 రోజులుగా కూడా ఇటు దాడిని వేగవంతం చేస్తోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయా? ఇజ్రాయెల్ ఏం చేస్తే బాగుంటుంది? దీంతో పాటు హౌతీలు తగ్గుతారా? దీనికి సంబంధించి ఒక్కసారి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నించడం. అంతకన్నా ముందు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. יש לי שופטת. יקונה פיצוץ? וואו. היה 2. נפילה, 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 נפילה. נפילה, נפילה. וואו. היה 2. పరిస్థితులు మారుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్కి ఒత్తిడి పెరుగుతోందా? ఓ పక్క హౌతీలు టార్గెట్ చేస్తున్నారు, మరో పక్క ఎక్స్పెక్ట్ చేయని అడుగే అని చెప్పుకోవాలి. ఎందుకంటే హెజ్బుల్లాతో దాడులు చేసిన సందర్భంలో హౌతీలు అంతగా దాడులు చేసిన సందర్భాన్ని పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు హౌతీలు తమ దాడుని వేగవంతం చేస్తున్నారు. హౌతీల దాడులతో ఇజ్రాయెల్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతుందంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ మీద దాడులని వేగవంతం చేస్తుంది ఇక్కడ హౌతీ, మరి ముఖ్యంగా యెమెన్లో ఉన్న హౌతీలు. ఇప్పుడు ఇక్కడ ఉత్తర గాజా మీద, సెంట్రల్ గాజా మీద కావచ్చు, ఉత్తర గాజా మీద హౌతీలు టార్గెట్ చేస్తోంది ఎటువైపు నుంచి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఉత్తర గాజాకి చూసుకుంటే ఒకసారి మీ దగ్గర ఎవరి దగ్గర మ్యాప్ ఓపెన్ చేసే సినారియో ఉంటే కనుక ఒకసారి సినారియో ఓపెన్ చేయండి, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ఇక్కడ మ్యాప్లో రెడ్ సీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు డౌన్లో ఉంటుంది, ఇటు యెమెన్ ఉంటుంది, యెమెన్ పైన సౌదీ అరేబియా ఉంటుంది, సౌదీ అరేబియా పైన ఇటు కువైట్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఇరాక్ ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే కంప్లీట్గా సౌదీ అరేబియాకి సంబంధించి వాయువ్య దిశలో ఉంటుంది దాదాపుగా ఇజ్రాయెల్, జోర్డాన్ ఉంటుంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఈజిప్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ కూడా ఉంటుంది. బట్ అది కంప్లీట్గా చాలా పారణంగా, అంటే చాలా దూరంగా ఉందనే చెప్పుకోవాలి. దాంతోపాటు ఇటు ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడి జరగాలంటే లెబనాన్ మీద నుంచే జరగాలి, లేకపోతే సిరియా మీద నుంచి జరగాలి, లేకపోతే జోర్డాన్ మీద నుంచి జరగాలి. సిరియా మీద నుంచి జరిగిందా, లెబనాన్ మీద జరిగిందా? ఒకవేళ అలా జరిగితే కనుక ఎక్కడి నుంచి వెళ్ళాయి మిసైల్స్? హౌతీలు అంత దూరం నుంచి ఎలా మిసైల్స్ దాడి చేయగలిగారు? అక్కడ మిసైల్స్ దాడి ఎలా చేయగలిగారు? పోనీ ఇక్కడి నుంచి లక్ష్యంగా చేసుకుంటే అంటే కంప్లీట్ డౌన్లో ఉంది. ఎక్కడ? సౌదీ అరేబియా కింద ఉంది యెమెన్. పోనీ అక్కడి నుంచి దాడి చేసిన సందర్భంలో ఇజ్రాయెల్కి సంబంధించి దక్షిణ గాజా మీదుగా ఇటు ఉత్తర గాజా మీద దాడి చేస్తే అక్కడ ఇంటర్సెప్టర్స్ వాటిని ధ్వంసం చేసేయాలి. కానీ ఇక్కడ హౌతీలు మాత్రం తమ లక్ష్యం క్లియర్ అయింది, తమ అనుకున్న టార్గెట్ని మేము రీచ్ అయ్యాం, కరెక్ట్గా యాక్యురేట్గా తమ టార్గెట్లను ఛేదించామంటూ కూడా హౌతీలు చెప్తున్న పరిస్థితి. జోర్డాన్ మీద నుంచిగా వెళ్ళిందా? జరిగితే కనుక ఏం జరుగుండొచ్చు? ఇప్పుడు ఇటువంటి సాధ్యాసాధ్యాలకు సంబంధించి చర్చ జోరందుకుంటోంది. యాజ్ అ వ్యూవర్స్గా మీకేమనిపిస్తోంది? నిజంగా ఇక్కడ హెజ్బుల్లాని ఇజ్రాయిల్ని షాక్కి గురి చేయడంలో దాదాపుగా ఫెయిల్ అయింది అనే మాట వినిపిస్తోంది. శాంతి చర్చలకు వెళ్లేంత సందర్భంలో కూడా ఇజ్రాయిల్కి హెజ్బుల్లాకి మధ్య దాడులు తీవ్రతరమైన నేపథ్యంలో దాడులు ఒక యుద్ధ వాతావరణం తలపించిన రోజుల్లో కూడా బహుశా అయితే మహా అయితే ఒక 2 నెలల క్రితం వరకు అనుకోవచ్చు. అటువంటి సందర్భంలో కూడా ఎవ్వరు కూడా తగ్గినట్టుగా కనిపించలేదు. అఫ్కోర్స్ తగ్గకపోయినప్పటికీ కూడా ఇద్దరికిద్దరు దాడులు తీవ్రతరం చేసుకున్న
ఆఖరి నిమిషంలో ఇజ్రాయెల్ తమ దాడిని వేగవంతం చేస్తుంది. మరి ముఖ్యంగా హెజ్బుల్లాకి సంబంధించిన కీలకమైన కమాండర్స్ని హతమార్చింది. సో అటువంటి పక్షంలో ఇప్పుడు హౌతీలకు సంబంధించి కూడా టార్గెట్ని వేగవంతం చేసిందంటూ కూడా మాటలు వినిపిస్తున్న తరుణంలో, ఎందుకంటే హెజ్బుల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే ఫవాద్ షుక్ర్ కావచ్చు, ఇబ్రహీం అకీల్ కావచ్చు, హసన్ నస్రల్లా కీలకమైన వ్యక్తి హసన్ నస్రల్లా దాదాపుగా 9వ నెల అంటే సెప్టెంబర్ 28న హతమార్చింది హసన్ నస్రాను. ఆ తర్వాత ఇబ్రహీం అకీల్ని అదే సెప్టెంబర్లో హతమార్చింది. దాంతోపాటు నబీల్ కౌ కావచ్చు, ఫతే షరీఫ్ కావచ్చు, హసన్ నస్రల్లాకు సంబంధించి వాళ్ళ అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిద్ కావచ్చు, రషీద్ స్కఫీ కావచ్చు, లేకపోతే జైనబ్ కావచ్చు. జైనబ్ అంటే హసన్ నస్రల్లా కుమార్తెగా చెప్పుకుంటున్నారు. ఇలా ఇంతటి సినారియో కనిపిస్తోంది. ఇంతటి దాడి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇప్పుడు ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయట్లేదా, లేకపోతే గాజా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్న నేపథ్యంలో హౌతీలు రెచ్చిపోతున్నారా? ఒకవేళ హౌతీలు కనుక మరింత దాడిని తీవ్రతరం చేస్తే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ నిజంగానే బలహీనపడిందా? వాళ్ళ ఇంటర్సెప్టర్స్ అంటే భద్రతా వ్యవస్థ చిత్రమవుతోందా, లేక భద్రతా వ్యవస్థ క్షీణిస్తోందా? ఇటువంటి చర్చ ఒక పక్క రైజ్ అవుతోంది. మరోపక్క హౌతీలకు సంబంధించి క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. మరోపక్క గాజా అంశాన్ని హౌతీలు తెర మీద తీసుకొస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు హెజ్బుల్లా యాక్టివేట్ అవుతుందా, ఏం జరిగే అవకాశం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వ్యూయర్స్గా మీకేమనిపిస్తోంది? ఈ పరిస్థితి కుదుట పడుతుందా? ఈ పరిస్థితి అదుపులోకి వస్తుందా? ఏం జరిగే అవకాశం ఉంటుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Last time. Nefila. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.